టాలీవుడ్ లో ఒకప్పుడు ఏళ్ల తరబడి రాజ్యమేలిన నెబగేమ్ ఇప్పుడు కనుమరుగవుతోందా? అనుష్క, సమాంత, కాజల్ వంటి స్టార్ భామల హవా తర్వాత ఆ అగ్రస్థానం ఇప్పుడు ఖాళీగా కనిపిస్తోంది. రష్మిక బాలీవుడ్ బాట పట్టడం, శ్రీలీల, భాగ్యశ్రీ బోర్సే వంటి కొత్త తారలకు ఒకటి రెండు ఫ్లాప్స్ పడగానే ప్రాధాన్యత తగ్గిపోతూ ఉండటం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది. ఒకప్పుడు తెలుగు చిత్రసీమలో టాప్ హీరోయిన్ ఎవరంటే టక్కున ఒకరిద్దరి పేర్లు వినిపించేవి. కానీ నేటి వేగవంతమైన కాలంలో ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అనుష్క, కాజల్, సమాంత, తమన్నా వంటి స్టార్ భామల హవా దాదాపు ముగింపు దశకు చేరుకోగా నేటి తరం కథానాయకులకు ఒకటి లేదా రెండు ఫ్లాప్స్ పడగానే ప్రాధాన్యత తగ్గిపోతోంది. గత ఏడాది వరకు రష్మిక మందన్న నెంబర్ 1 ప్లేస్లో ఉన్నట్టు అనిపించినా ఆమె దృష్టి బాలీవుడ్ వైపు మళ్లటంతో ప్రస్తుతం టాలీవుడ్ అగ్రస్థానం ఖాళీగా కనిపిస్తోంది. దీంతో నెంబర్ గేమ్ అనే చర్చ పరిశ్రమలో క్రమంగా కనుమరుగవుతోంది. ప్రస్తుతం భాగ్యశ్రీ బోర్సే, శ్రీలీల, రుక్మిణి వసంత్ వంటి కొత్త కథానాయకుల సందడి కనిపిస్తున్నప్పటికీ వీరు స్టార్ హోదాని ఎంతకాలం నిలబెట్టుకుంటారనేది ప్రశ్నార్థకంగా మారింది. కమర్షియల్ సినిమాల్లో కథానాయకులను కేవలం గ్లామర్ కోసమో పాటల కోసమో పరిమితం చేస్తున్నారనే విమర్శలు ఉన్నప్పటికీ తమకు దక్కిన తక్కువ అవకాశాల్లోనే ప్రతిభ చాటుకుంటున్న వారికే అవకాశాలు దక్కుతున్నాయి. ఏళ్ల తరబడి ఇండస్ట్రీలో నిలబడాలంటే కేవలం అందం మాత్రమే సరిపోదని, పద్ధతిగా కెరియర్ని ప్లాన్ చేసుకుంటేనే 10 ఏళ్లకు పైగా రాణించగలరని సీనియర్ల అనుభవాలు చెప్తున్నాయి. తెలుగు పరిశ్రమలో ఎప్పుడూ హీరోయిన్ల కొరత వేధిస్తూనే ఉంటుంది. ఒకప్పుడు 5-6 ఏళ్ల పాటు స్టార్ ఫామ్ని కొనసాగించే వెసులుబాటు ఉండేది. కానీ ఇప్పుడు ప్రేక్షకుల అభిరుచులు మారటం, కొత్త ముఖాల పట్ల మొగ్గు చూపడం వల్ల గ్రాఫ్ వేగంగా పడిపోతోంది. ప్రతి సినిమాతోనూ తమ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సిన అనివార్య పరిస్థితి నేడు కథానాయకులకు ఎదురవుతోంది. గ్లామర్తో పాటు నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటేనే ఈ డిజిటల్ యుగంలో సుదీర్ఘకాలం రాణించే అవకాశం ఉంటుందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.